గోయింగ్ టు, హ్యావింగ్, విల్ హ్యావ్ అండ్ విష్ టు. ఈ 4 వర్డ్స్ ఒక సిచ్యువేషన్లో ఎలా యూస్ చేయాలి, డైలీ యూసేజ్ ఎలా ఉంటుంది. యాక్చువల్లీ స్టూడెంట్స్ మాట్లాడేటప్పుడు ఎక్కువ యామ్, వాజ్, విల్తో మాట్లాడే సిచ్యువేషన్ అడ్జస్ట్ చేసేస్తారు. కానీ నేను చెప్పిన 4 పదాల సిచ్యువేషన్స్ కూడా చాలా ఏర్పడుతుంటుంది, కానీ తెలియకుండా వాళ్ళు ఎలానో మాట్లాడేస్తుంటారు. ఈ వీడియోలో నేను ఒక సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఈ 4 వర్డ్స్ ఎలా మీరు డైలీ లాంగ్వేజ్లో యూస్ చేయొచ్చని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, గోయింగ్ టు. గోయింగ్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెల్లూరు వెళ్తున్నాను అనేది ఎలా అంటాము, ఐఎమ్ గోయింగ్ టు నెల్లూరు. నెల్లూరు వెళ్ళే ముందు నేను చెన్నై వెళ్తున్నాను, చెన్నై వెళ్ళి చెన్నై నుంచి నెల్లూరు వెళ్తున్నాను, ఇది సిచ్యువేషన్. అప్పుడు ఏం చెప్తాము, ఐఎమ్ గోయింగ్ టు నెల్లూరు, ఐఎమ్ గోయింగ్ టు చెన్నై. కానీ రెండు కలిపి చెప్పాలంటే ఐఎమ్ గోయింగ్ టు నెల్లూరు విఆర్ చెన్నై. అంటే ఫస్ట్ చెన్నై వెళ్ళి తర్వాత నెల్లూరు వెళ్తున్నాను. దీన్ని ఇంకొక వేరియేషనే మనము హ్యావింగ్తో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ హ్యావింగ్. సో హ్యావింగ్తో ఎలా చేస్తాము, ఫస్ట్ నేను ఎక్కడ వెళ్తున్నాను, చెన్నై వెళ్తున్నాను. లెట్ us సే మనం డేట్స్ యాడ్ చేస్తాం సో దట్ విల్ గెట్ బెటర్ ఐడియా. లెట్ us సే నేను 18th నెల్లూరు వెళ్ళాలి. 18th నేను నెల్లూరు వెళ్ళాలంటే మేబీ 17th, let's say November, okay, 17th November I have to be in Chennai. సో ఫస్ట్ నేను చెన్నై వెళ్ళాలి ఎప్పుడు, బై 17th. నెల్లూరు ఎప్పుడు వెళ్ళాలి, బై 18th. సో ఫస్ట్ ఎక్కడైతే మనము రీచ్ అవుతున్నామో, రీచ్ అయ్యాక మనం నెల్లూరు 18th వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ సిచ్యువేషన్కి మనం హ్యావింగ్ అని పెట్టి పార్టిసిపుల్ యూస్ చేస్తాము. సో దీన్నే మనము హ్యావింగ్ రీచ్డ్ చెన్నై, హ్యావింగ్ రీచ్డ్ చెన్నై ఆన్ 17th, కామా. ఓకే, కామా ఎందుకు చెప్తుంటే ఇదంతా ఒక క్లాస్, ఒక టైం క్లాస్ చెప్తుంది, ఒక సిచ్యువేషన్ క్లాస్, ఒక కండిషన్ క్లాస్. అండ్ ఏమున్నా మనం హ్యావింగ్తోనే స్టార్ట్ చేస్తాము. సో హ్యావింగ్ రీచ్డ్ చెన్నై బై 17th, ఐ విల్ హెడ్ టు అంటే నేను ఇప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్తున్నాను అనేది నువ్వు హెడ్ టు అని అంటాం అనమాట. హెడ్ టు అనేది ఒక ఫ్రేజల్ వర్డ్. సో ఇప్పుడు నేను ఎక్కడ హెడ్ అవుతున్నాను అంటే ఏ దారిన నేను వెళ్తున్నాను, నెల్లూరు. ఐ ప్లాన్ టు హెడ్ టు నెల్లూరు ఆర్ ఐఎమ్ హెడింగ్ టు నెల్లూరు అలా కూడా చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద 2 పాసిబిలిటీస్. హ్యావింగ్ రీచ్డ్ చెన్నై ఆన్ 17th, ఐ ప్లాన్ టు హెడ్ టు నెల్లూరు ఆన్ 18th. Having reached Chennai on 17th, I am planning to go to Nellore on 18th. Having reached Chennai on 17th, I am heading to Nellore on 18th. ఇలా కూడా అనొచ్చు. సో దీస్ ఆర్ ద వేస్ వీ క్యాన్ యూజ్ ద సేమ్ సిచ్యువేషన్. అంటే ఐఎమ్ గోయింగ్ టునే రెండు కలిపి వచ్చేటప్పుడు మనం హ్యావింగ్ టుతో ఇన్ని వేరియేషన్స్తో చెప్పొచ్చు. అండ్ హెడ్ టు అని ఒక ఫ్రేజల్ వర్క్ కూడా మీరు నేర్చుకున్నారు. నా ఇప్పుడు నేను ఫోన్ చేసి చెప్పాలనుకుంటున్నాను దట్ ఓకే నేను ఫస్ట్ చెన్నై వస్తున్నాను, చెన్నై నుంచి మళ్ళీ నెల్లూరు వస్తాను అని చెప్పాలి అని అనుకున్నప్పుడు మనం ఏం కాన్ఫిడెన్స్తో మనం వాళ్ళకి ఏం చెప్పాలి, మనం వాళ్ళకి ఒక ఖచ్చితంగా ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాలి దట్ నేను సో అండ్ సో డేట్ వరకు నేను అక్కడ ఉంటాను. ఈ సిచ్యువేషన్ని మనము విల్ హ్యావ్తో యూస్ చేస్తాము. విల్ హ్యావ్ ఈజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, రైట్? సో విల్ హ్యావ్తో ఐ విల్ హ్యావ్ అని పెట్టి రీచ్డ్ అని యూస్ చేస్తున్నాము. అగైన్ పార్టిసిపుల్. ఓకే, ఐ విల్ హ్యావ్ రీచ్డ్. ఇట్లా హ్యావింగ్ రీచ్డ్ ఎలా వాడము. ఓకే, ఇది కూడా ఇలానే. ఓకే, ఐ విల్ హ్యావ్ రీచ్డ్ నెల్లూరు బై 18th సమ్హౌ అంటే ఎలా అయినా సమ్హౌ. సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే యాక్చువల్ నా ప్లాన్లో చాలా కాంప్లెక్స్ రూట్స్ ఉంది. అంటే నేను ఇలా రావచ్చు, అలా రావచ్చు, ఫ్లైట్లో వెళ్తున్నాను, రోడ్లో వెళ్తున్నాను, ఫస్ట్ చెన్నై వచ్చి నెల్లూరు వెళ్తున్నాను, తిరుపతి వచ్చి నెల్లూరు వెళ్తున్నాను. దెర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ విచ్ ద అదర్ పర్సన్ నీడ్ నాట్ నో.
తనకి తెలియాల్సిన అవసరం లేదు. నా కష్టాలు ఏంటి, నేను ఎలా వస్తున్నాను తెలియాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా ఏం కన్వే చేస్తున్నామంటే నేను ఎలా వచ్చినా ఖచ్చితంగా 18th లోపే ఐ విల్ హ్యావ్ రీచ్డ్ బై 18th, అంటే 18th కన్నా ముందే మనము నెల్లూరులో ఉన్నాము. సో మీటింగ్కి నేను అవైలబుల్ అని చెప్పడానికి మనం విల్ హ్యావ్ అని యూస్ చేస్తున్నాము. సో ఐ విల్ హ్యావ్ రీచ్డ్ అదొక యూసేజ్. అండ్ బై అని చెప్పి మనం టైం చెప్తున్నాం. ఇక్కడ టైం ఏంటి, 18th నవంబర్. ఐ విల్ హ్యావ్ రీచ్డ్ నెల్లూరు బై 18th నవంబర్. 17th ఎక్కడ ఉన్నాను, 16th ఎక్కడ ఉన్నాను, ఇట్ డజంట్ మ్యాటర్ బికాస్ దే డి నాట్ నో. ఆల్ దే నీడ్ ఇస్ దిస్ కన్ఫర్మేషన్ దట్ ఈస్ బై 18th ఐఎమ్ దేర్ ఇన్ నెల్లూరు. సో ఇలా మనం విల్ హ్యావ్ యూస్ చేయొచ్చు. సో చూడండి, ఒక సింపుల్ సిచ్యువేషన్ ఇలా అంటే ఒక ట్రావెల్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ సీ హౌ యూ ఆర్ యూజింగ్ గోయింగ్ టు, హౌ యూ ఆర్ యూజింగ్ హ్యావింగ్ రీచ్డ్, హౌ యూ ఆర్ యూజింగ్ విల్ హ్యావ్ రీచ్డ్. నా ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం, మేబీ యూ విష్ టు. నా ఐ టీచ్ యూ ద విష్ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విష్ అంటే ఏంటి, కోరుతున్నాను. లైక్ ఐ విష్ టు సీ యూ అంటే ఏంటి, నేను చూడాలని కోరుకుంటున్నాను. ఐ విష్ టు మీట్ యూ, ఐ విష్ టు బై దిస్ కార్, ఐ విష్ టు ఇంప్రూవ్ మై హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అంటే ఇంప్రూవ్ చేసుకోవాలని కోరిక ఉంది. సో ది విష్ అంటే కోరిక, రైట్. విష్ని పెట్టి లైక్ ఇప్పుడు ఐ విష్ టు మీట్ యూ. ఓకే, నేను ఎప్పుడు మీట్ అవ్వాలనుకున్నా, లెట్స్ సేమ్ ఎగ్జాంపుల్ మనం 18th నవంబర్కి ఎవరిని మీట్ అవ్వాలని అనుకుంటున్నాం. లైక్ ఐ విష్ టు మీట్ యూ ఆన్ 18th నవంబర్. ఐ విష్ టు మీట్ యూ ఆన్ 18th నవంబర్. ఐ విష్ టు మీట్ యూ ఆన్ 18th నవంబర్ని అంటే 18th నేను ప్లాన్ చేసుకుని వెళ్తున్నాను, కలుస్తున్నాను. కానీ నేను కొంచెం ముందే కలిసి ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఇట్లాంటి సిచ్యువేషనే మనం విష్ టు హ్యావ్. ఓకే, విష్ టు హ్యావ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఐ విష్డ్ అని అంటామంటే అక్కడ పాస్ట్ అయిపోయింది కదా. సో ఐ విష్డ్ టు హ్యావ్ మెట్. ఓకే, ఐ విష్డ్ టు హ్యావ్ అని చెప్పి మెట్ ఏమైంది, పార్టిసిపల్ ఆఫ్ మీట్ ఈజ్ మెట్. ఐ విష్డ్ టు హ్యావ్ మెట్ యూ ఎర్లియర్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే నేను ఎవరు మీట్ చేస్తున్నాను, నేను 18th మీట్ చేస్తున్నాను, దిస్ ఇస్ మై ప్లాన్. అదే నేను ఇప్పుడు చెప్పిన వర్క్ సిచ్యువేషన్. కానీ నాకు అనిపిస్తుంది నేనేం కోరుతున్నా అంటే ఇప్పుడు నేను కోరేది అవ్వదు కదా. ఎందుకు, ఐ విష్ టు హ్యావ్ అని చెప్తున్నాను. అయితే ఆ విష్డ్ టు హ్యావ్కి అర్థం ఏంటి అంటే ముందే కలిసి ఉండొచ్చు అని కోరుతున్నా అనినే మనం విష్ టు హ్యావ్ అని అంటాము. ఓకే, అని అంటే ఐ విష్ టు హ్యావ్ మెట్ యూ ఎర్లియర్. నేను ముందే నేను కలిసి ఉండాలని కోరుతున్నాను అంటే అనిపిస్తుంది ముందే కలిసి ఉండాలి కదా నేను అని. సో అని సిచ్యువేషన్స్కి మనం విష్డ్ టు హ్యావ్ అని అంటాము. అది ఇప్పుడు విష్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, సింపుల్ ప్రజెంట్ అయిపోతుంది. ఐ విష్ టు మీట్ యూ ఆన్ 18th అంటే నేను 18th కలవాలని కోరుకుంటున్నాను కాబట్టి నేను ఈ ప్లాన్ చేశాను. అది యూసేజ్ విష్ టు. అదే విష్డ్ టు అనేటప్పుడు ఏమవుతుంది, విష్డ్ టు హ్యావ్ అని అయిపోతుంది. విష్డ్ టు హ్యావ్ అనేటప్పుడు ఇట్స్ ఎ స్పెషల్ యూసేజ్. ఏమని, అని నేను ముందే కలిసి ఉండాలని కోరుతున్నాను అనిపిస్తుంది ఇప్పుడు నాకు, ముందే కలిసి ఉండాలి అని. దట్ ఈస్ విష్డ్ టు హ్యావ్. అలానే ఐఎమ్ విషింగ్ టు అంటే ఐఎమ్ విషింగ్ టు అంటే ఇప్పుడు కంటిన్యూస్గా జరుగుతుంది. ఐఎమ్ విషింగ్ టు మీట్ యూ అంటే కోరుకుంటున్నాను నేను కలవాలని. సో జనరల్ ఏమవుతుందంటే మాట్లాడేటప్పుడు ఐ విష్ టు మీట్ యూ ఆర్ ఐఎమ్ విషింగ్ టు మీట్ యూని సేమ్ సిచ్యువేషన్గానే యూస్ చేస్తారు. నేను కలవాలని కోరుకుంటున్నాను అని వస్తుంది. మీరు గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేసిన ట్రాన్స్లేషన్స్ అలానే వస్తాయి. సో టెక్నికలీ దెర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్ ఆన్ వెన్ వీ సే ఐ విష్ టు మీట్ యూ ఆర్ ఐఎమ్ విషింగ్ టు మీట్ యూ because usually we mean the same. But I wished to have met you అనేది ఒక స్పెషల్ కేస్. అని అనే కేసులో అలా వాడాలి. సో ఒక వ్యక్తి నెల్లూరు వెళ్తున్నాడు, చెన్నై ద్వారా నెల్లూరు వెళ్తున్నాడు. అండ్ ఈ సిచ్యువేషన్స్ని మనము 4 wordsతో అండ్ అలానే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గోయింగ్ టు, హ్యావింగ్, విల్ హ్యావ్ అండ్ విష్డ్ టు హ్యావ్. ఆ విష్డ్ టు హ్యావ్లోని మనం వేరియేషన్స్ విష్ టు అండ్ విషింగ్ టు కూడా మనం చూసాము. సో ఇందులో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ ఇన్ఫినిటివ్స్ కాన్సెప్ట్స్, దెర్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్, దెర్ ఈస్ టెన్సెస్. బట్ అట్లా కాంప్లికేట్ చేయకుండా ఒక సిచ్యువేషన్ని తీసుకుని మీకు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ యూ గాట్ ఇట్ బికాస్ దిస్ వీడియో ఐ మేడ్ ఫర్ యూ సో దట్ నౌ యూ గాట్ ఇట్ హౌ టు యూజ్ దీస్ వర్డ్స్ అని నేను
ఆశిస్తున్నాను. సెంటెన్స్ ఫార్మేషన్ వితౌట్ గ్రామర్ మిస్టేక్స్ చేయాలి అంటే దెన్ మై స్ట్రాంగ్ రికమెండేషన్ is you join Kevin's Complete Spoken English course, because this is 10 months training, and this training will help you మీరు స్కూల్ స్టేజ్లో మిస్ అయిన అన్ని ఫౌండేషన్ని ఇక్కడ కలగజేస్తూ మిమ్మల్ని చాలా మంచిగా తయారు చేయాలి అని ఈ సిస్టమ్ ఇలా చేసాము. సో ఐ హోప్ దిస్ క్లాసెస్ హ్యావ్ రియలీ హెల్ప్డ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ for being subscriber to my YouTube channel. I hope this class was really helpful to you. The best spoken English videos in Telugu with easy explanation and special teaching methodology కేవలం మన ఛానల్లోనే దొరుకుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అండ్ అలాగే నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి సో దట్ మీరు ఏ క్లాసెస్ మిస్ అవ్వరు. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్గా ఎలా మాట్లాడాలి అంటే వాళ్ళు స్కూల్ స్టేజ్లో మిస్ అయిన ఫౌండేషన్ కవర్ చేయాలి. ఆ ఫౌండేషన్నే లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ అంటారు. అలా 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ని మీరు కవర్ చేస్తే మీరు కూడా ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్తో సరి సమానంగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ కవర్ చేస్తే దాన్ని కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అంటారు. 10 months టైం తీసుకుని కంప్లీట్గా 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ నేర్పియాలి అనే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేశాము. ప్రపంచంలోనే ద బెస్ట్ అండ్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఈ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. దిస్ ఈజ్ అ హోంవర్క్ బేస్డ్ కోర్స్. 10 నెలల పాటు హోంవర్క్ చేస్తాము అనే కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. Globalization is emergence of a global society in which economic, political, environmental and cultural events in one part of the world quickly come to have significance for people in other parts of the world. ఎన్నో తెలుగు మీడియం స్టూడెంట్స్ని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్గా మార్చే సత్తా ఉన్న కోర్స్ ఈ కోర్స్ మాత్రమే. సార్, మేము హోంవర్క్ చేసి స్పీకింగ్ ఫ్లూయెన్సీ సంపాదించుకుంటాము అంటే జాయిన్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్.